ఇడ్లీ, బ్రెడ్, దోస ఇట్లాంటి టిఫిన్‌లు ఎన్నో ప్రపంచంలో ఉండంగా, నాకు మాత్రం ఎందుకు బేకను, సాసేజ్, హామ్ అంటే ఇష్టం. ఎందుకంటే 3 చెరువుల నీళ్లు తాగాలని రాసిపెట్టుంది కాబట్టి. బేకన్, సాసేజ్ అండ్ హామ్ 3 కూడా ప్రాసెస్డ్ మీట్స్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా గ్రూప్ 1 కార్సినోజెన్స్ కింద క్లాసిఫైడ్ అండి. అంటే అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి అన్నది సాలిడ్ డేటాతో ప్రూవ్ అయింది. ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజుకొక సాసేజ్ 50 గ్రామ్స్ రోజుకొక సాసేజ్ తినేటట్టయితే పక్కన వాళ్ళకి పోల్చి మీకు 18% క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అండ్ ఈ ఇంక్రీజ్ అన్నది మీరు ఎన్ని సాసేజ్లు తింటారన్న దాన్ని బట్టి ఉంటుంది. 2 సాసేజ్లు తింటే 36% లీనియర్ ఇంక్రీజ్ ఉంటుందన్నమాట. అండ్ జనరల్ పాపులేషన్కి మొత్తం మీద ఏంటంటే 5% రిస్క్ ఉంటుంది ఓవరాల్ పాపులేషన్ జనరల్ రిస్క్. సో దాని మీద 18% అంటే రోజుకు ఒక సాసేజ్ తింటే 5% కాస్త 6 అవుతుంది, 2 తింటే 6 కాస్త 7 అవుతుంది. క్యాన్సర్ ఇంక్రీజ్కి కారణాలు 4. ఒకటి, వీటిలో నైట్రేట్స్ అన్న కెమికల్తో ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇది స్టమక్ యాసిడ్తో కాంటాక్ట్ అయినప్పుడు నైట్రోసోమైన్స్ అనే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెండోది హీమ్ మాలిక్యూల్స్. వీటిల్లో ఉన్న హీమ్ మాలిక్యూల్స్ ఇంటెస్టైన్లో కూడా నైట్రోసోమైన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ కెమికల్స్ ఏంటంటే పెద్ద పేగులో ఎక్కువ స్టేసిస్ ఉంటుంది కాబట్టి, స్లో మూమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద పేగుని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వచ్చేటప్పటికి మీ కుకింగ్ మెథడ్స్. ప్యాన్ ఫ్రై చేస్తున్నారా, గ్రిల్ చేస్తున్నారా, అండ్ స్మోక్డ్ సాసేజెస్ ఉంటాయి, మంచి టేస్టీగా ఉంటాయి, కానీ వాటిల్లో క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అండ్ 4వ రీజన్ వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్. ఇవి కూడా ఫ్రీ రాడికల్స్ అండ్ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయినా లేదు నేను సాసేజ్లు లేకుండా నా వల్ల కాదు, మనసు బాగా పీకేస్తుంది అంటే దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మీరు సాసేజెస్ కొనుక్కుంటున్న లెక్క అయితే ప్యాకెట్ మీద నైట్రేట్స్ నాట్ యాడెడ్ అన్నది ఉందా లేదా చూసుకోండి. రెండోది, చికెన్ సాసేజెస్లో హీమ్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు పోర్క్ ఆర్ ల్యామ్. సో ఈ సాసేజెస్ ఆర్ అ బిట్ లోవర్ రిస్క్ అనమాట. అండ్ నెక్స్ట్ కుకింగ్ మెథడ్స్లో ప్రాబ్లీ బాయిలింగ్ కానీ, స్టీమింగ్ కానీ, మైక్రోవేవ్ కానీ చేస్తే అది కూడా మీకు ఆ రిస్క్ కూడా అవాయిడ్ అవుతుంది. అండ్ అన్నిటికంటే దాంతోపాటు ఒక చేతిలో విటమిన్ సి ఆరెంజ్ జ్యూస్, రెండో చేతిలో విటమిన్ ఈ అంటే నట్స్ కానీ, అవకాడోస్ కానీ ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఆ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ పొట్టలోనే న్యూట్రలైజ్ అవుతాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్, హ్యావ్ గుడ్ డైటరీ హ్యాబిట్స్, and let's prevent cancer.